సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీళ్ళు వచ్చేసి ఏంటంటే మన కోసం బడ్జెట్లో ఒక మంచి హెల్మెట్ని ఈరోజు మీ ముందుకే తీసుకురావడమే జరిగింది. ఇది నేను కూడా పర్చేజ్ చేయబోతున్నా. ఎందుకు ఏంటి అని చెప్పేసి నేను క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే నాకు కొన్ని నీడ్ ఉంది, ఆ నీడ్ అన్నీ కూడా దాంట్లో ఫుల్ఫిల్ అవుతున్నాయి కాబట్టి నేను ఆ హెల్మెట్ అయితే పిక్ చేసుకుంటున్నా. అది కూడా బడ్జెట్లో అయితే ఉంటుంది. ఓకేనా, ఆ హెల్మెట్కి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. బట్ ఏంటంటే చెప్పే ఇన్ఫర్మేషన్ క్లారిటీ విన్న తర్వాత అది మీకు ఓకే అనిపిస్తేనే, అది మీకు వర్త్ ఇట్ అనిపిస్తేనే మీరైతే వెళ్ళైతే తీసుకోండి. ఓకేనా, సో ఇక్కడ గేస్ నేను రీసెంట్గా ఆఫ్లైన్ స్టోర్స్ అన్నీ కూడా వెళ్ళాను. హైదరాబాద్లో వచ్చేసి ఒక 3-4 స్టోర్స్ అయితే తిరిగాను. అక్కడ ఏంటంటే స్టడ్స్ అనే బ్రాండ్ నుంచి అండ్ స్టీల్ బర్డ్ కానీ, ఎస్ఎంకే కానీ, యాక్జార్ కానీ, ఈ వేగా కానీ ఆల్మోస్ట్ చాలా బ్రాండ్స్ అనేవి నేను చూడడం అయితే జరిగింది. బట్ ఇక్కడ ఏంటంటే ఎస్ఎంకే కానీ, యాక్జార్ కానీ, స్టీల్ బర్డ్లో చూసుకుంటే ఏంటంటే 4,400 రూపీస్ నుంచి మొదలు పెట్టుకుంటే 7,000, 8,000 ప్రైస్ రేంజ్ వరకు అయితే ఉన్నాయి. ఓకేనా, సో ఎందుకు నాకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అనేవి దాంట్లో మాత్రమే ఉన్నాయి కాబట్టి. ఓకేనా, ఎప్పుడైతే ఈ స్టడ్స్ కానీ వేగాలో చూసుకుంటే ఏంటంటే ఆఫ్లైన్ స్టోర్స్లో వచ్చేసి ఏంటంటే ప్రైస్ ఓకే, బట్ ఏంటంటే నాకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అనేవి దాంట్లో అయితే లేవు. ఓకేనా, రిక్వైర్మెంట్స్ ఏంటి కూడా క్లారిటీ చెప్తాను. బట్ కంప్లీట్గా ఇంటికి వచ్చిన తర్వాత ఆన్లైన్లో సెర్చ్ చేస్తే ఏంటంటే నాకు వేగా బ్రాండ్లో నాకు కావాల్సిన రిక్వైర్మెంట్లో ఒక బడ్జెట్లో మంచి హెల్మెట్ అయితే దొరికింది. ఓకేనా, సో వచ్చేసి నేను లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. బట్ నేను క్లారిటీ ఇన్ఫర్మేషన్ చెప్తాను, ఆ తర్వాతనే వెళ్ళి చెక్ చేసుకొని అప్పుడైతే తీసుకోండి. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను ఏదైతే వేగా బ్రాండ్కి సంబంధించిన హెల్మెట్ అయితే చూస్ చేసుకున్నా కదా, సో దాంట్లో నేను ఏమేమి రిక్వైర్మెంట్ చూసుకున్నా అని చెప్పేసి నేను క్లారిటీ చెప్తాను. ఓకేనా, సో ఫస్ట్ నాకు హెల్మెట్ కావాల్సింది ఎందుకు అంటే మోటో వ్లాగింగ్ చేయడానికి అండ్ కొంచెం సేఫ్టీ కూడా. ఓకేనా, సో మెయిన్గా కావాల్సింది నాకు మోటో వ్లాగింగ్ కోసము. అంతేకాకుండా హెల్మెట్ వచ్చేసి ఐఎస్ఐ సర్టిఫైడ్ ఉంది అండ్ డిఓటి డాట్ సర్టిఫైడ్ ఉంది కాబట్టి సో డెఫినెట్గా అది సేఫ్టీ పరంగా కూడా బెటర్ కాబట్టి కన్సిడర్ చేయవచ్చు. ఓకేనా, సో నాకు ఎలాంటి రిక్వైర్మెంట్స్ కావాలి అని నేను చూస్ చేసుకున్నా అంటే దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్గా నాకు కావాల్సింది వచ్చేసి ఏంటి అంటే ఈ ప్యాడింగ్ ఏదైతే లోపలైతే ఉంటుందో అది వాషబుల్ ప్యాడింగ్. అంటే ఆ ప్యాడింగ్ అంతా కూడా రిమూవ్ చేసుకొని మనం వాష్ చేసుకొని మళ్ళీ ఫిట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఎందుకంటే మనం హెల్మెట్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఆయిల్ అంటుతుండొచ్చు, డస్ట్ కావచ్చు, స్వెట్ వల్ల కావచ్చు, చాలా ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అవుతూ ఉంటాయి కాబట్టి సో రెగ్యులర్ బేసిస్లో మనం యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా వస్తాయి కాబట్టి అందుకని వాషబుల్ అయితే బెటర్ అనే ఉద్దేశంతో నేను వాషబుల్ సెర్చ్ చేస్తే ఏంటంటే పెద్ద పెద్ద బ్రాండ్స్లో మాత్రమే మనకు వాషబుల్ అవైలబుల్ అయితే ఉన్నాయి. బడ్జెట్లో ఆఫ్లైన్లో చూసుకుంటే లేవు కాబట్టి వచ్చిన తర్వాత రీసెర్చ్ చేస్తే నాకు ఈ వేగా హెల్మెట్ బ్రాండ్లో ఇది నాకు ఏంటంటే రిమూవబుల్ ప్యాడింగ్ ఏదైతే ఉంటుందో అది మాత్రం దీంట్లో చూడడమే జరిగింది కాబట్టి సో దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పేసి నేనైతే అనుకున్నా. అండ్ దీంట్లో సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే లుక్ వైజ్. ఓకేనా, అంటే ఎంత అందంగా ఉంది అనే విషయం గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనకు బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటప్పుడు ఏంటంటే చాలామంది హెల్మెట్ బాగాలేకపోతే కూడా వేసుకోవడానికి ఇష్టపడరు. అందుకని లుక్ వైజ్ బాగుంటే వేసుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ ఉంటుందని చెప్పేసి లుక్ కూడా బాగుండాలనే ఉద్దేశంతోనే తీసుకున్నాను. అంతేకాకుండా మనం మోటో వ్లాగింగ్ చేయాలి అన్నప్పుడు ప్రొఫెషనల్గా ఉండాలి, అలాంటప్పుడు హెల్మెట్ కూడా బాగుండాలని చెప్పేసి నేనైతే హెల్మెట్ అయితే పిక్ చేసుకోవడమే జరిగింది. సో డిజైన్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి మీకు అయితే పిక్స్ డిస్ప్లే చేస్తున్నాను కదా, క్లారిటీ అయితే చూడండి. అండ్ దీంట్లో థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే చిన్ కవర్. ఓకేనా, అంటే హెల్మెట్ మనం పెట్టుకున్నప్పుడు ఈ ఏదైతే ఏరియా అయితే ఉంటుందో ఇక్కడ మనకు కవర్ టైప్లో ప్రొవైడ్ చేయడమే జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే ముఖ్యంగా నేను మోటో వ్లాగింగ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నా కాబట్టి మోటో వ్లాగింగ్ చేసేటప్పుడు ఏంటంటే విండ్ నాయిస్ లోపలికి వస్తుంది. ఎందుకంటే మనం మైక్ అనేది ఇక్కడ అరేంజ్ చేస్తాం కాబట్టి ఆ విండ్ నాయిస్ లోపలికి రావడం వల్ల ఆడియో అనేది డిస్టర్బెన్స్ వస్తుందని చెప్పేసి ఆ కవర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఉండడం వల్ల ఏంటంటే విండ్ నాయిస్ అనేది లోపలికి రాదు కాబట్టి మనం క్లియర్ ఆడియో అవుట్పుట్ ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో ఇది నేను చెక్ చేసుకోవడమే జరిగింది. ఇది వచ్చేసి పెద్ద పెద్ద బ్రాండ్లు మాత్రమే ఉన్నాయి తప్ప చిన్న బ్రాండ్లు లేవు. సో ఫైనల్గా మనకు ఆన్లైన్లో చెక్ చేసుకుంటే ఈ వేగా అనే బ్రాండ్లో దొరకడం అయితే జరిగింది. సో ఈ ఫ్రెండ్స్ నాకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ వచ్చేసి అండ్ ప్రైస్ పరంగా చూసుకుంటే కూడా చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ అయితే ఉంది. ఓన్లీ 1,850 రూపీస్ మాత్రమే ఉంది. బట్ రీసెంట్గా ఒక 3 days బ్యాక్ సేల్ జరిగింది కదా, అప్పుడు మనకు 1,600 చేంజ్ మాత్రమే ఉండే. బట్ ఇంకా ప్రైస్ ఏమో డౌన్ అవుతుందేమో అని చెప్పేసి అనుకున్నా. బట్ 1,850 రూపీస్కి అయితే వెళ్ళింది. ఇప్పట్లో మనకి ఏంటంటే ఆఫర్స్ వచ్చే ఛాయిస్ లేదు కాబట్టి మనం డెఫినెట్గా ఇప్పుడు మోటో వ్లాగింగ్ తీయడానికి కావాలి కాబట్టి ఫైనల్గా దీని అయితే ఆర్డర్ అయితే పెట్టబోతున్నా. బట్ ఏంటంటే నా దాంట్లో వచ్చేసి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు. సో దానికోసం అమౌంట్ అనేది అకౌంట్లో వేసుకున్న తర్వాత డైరెక్ట్ పేమెంట్ చేద్దామని చెప్పేసి అనుకున్నా. సో ఇవాళ నైట్ వరకు ఆర్డర్ పెట్టేస్తాను. వచ్చిన తర్వాత కంప్లీట్గా అన్బాక్సింగ్ చేసి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి క్లారిటీగా చూపిస్తాను. అండ్ నేను పెట్టుకొని కూడా క్లారిటీగా అయితే చూపిస్తాను. ఓకేనా, ఇఫ్ ఇన్ కేస్ ఈ మధ్యలో ఒకవేళ మీకు కావాలి అనిపిస్తే బడ్జెట్లో మంచి హెల్మెట్ కావాలి అనుకుంటే డెఫినెట్గా దీని అయితే కన్సిడర్ చేయవచ్చు. సేఫ్టీ పరంగా కూడా ఒకవేళ మీరు మోటో వ్లాగింగ్ చేస్తా అంటే కూడా ఇంకా బెటర్. సో డెఫినెట్గా దీని అయితే కన్సిడర్ చేయవచ్చు. ఓకేనా, సో ఇదే ఫ్రెండ్స్ ఓవరాల్గా నేను చెప్పాను ఇన్ఫర్మేషన్ వచ్చేసి. సో ఈ వీడియో మీకు నచ్చితే డెఫినెట్గా అయితే లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఒకవేళ మీరు పర్చేజ్ చేసుకోవాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, అక్కడ నుంచి వెళ్ళైతే పర్చేజ్ చేసుకోండి.